నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. ఓడిపోతామన్న భయం చంద్రబాబులో గూడు కట్టుకుందన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని బాబు దోపిడీని నిలదీస్తా, అవినీతి మంత్రులను తక్షణం బర్తరఫ్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే రోజా డిమాండ్. బెల్గేట్ తెరిపించడం కోసం అరగుండు గీయించుకున్న తుంగ్లాం గ్రామస్తులు, అర్ధశిరవు ముండనంతో వినూత్న నిరసన. ఈ నెల 28న బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి, జాతీయ సదస్సులో ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ నేతల పిలుపు. ఇక డీటెయిల్స్లోకి వస్తే రాష్ట్రంలోని 6 కార్పొరేషన్లు 6 మున్సిపాలిటీలకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ డిమాండ్ చేసింది. ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్లడం లేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన 173, 174 రాజ్యాంగ అధికరణ ప్రకారం ప్రతి 5 ఏళ్లకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు తన అనుయూలతోనే కోర్టులో కేసులు వేయించి అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ అడ్డంకులన్నీ తొలగించి తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ హవా మళ్లీ కొనసాగుతుందని జోష్యం చెప్పారు. పంజాబ్, గోవాతో పాటు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడనున్నాయని తెలిపారు. బీజేపీకి ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు, గుంటూరు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రేపు కేబినెట్ నిర్ణయం గొప్పదా? చట్టం అవసరం లేదు అనేది అందరికీ తెలుసు. ఇది ప్రత్యేక హోదాకు గతంలో 11 రాష్ట్రాలు కాలేదు, కేవలం కేబినెట్ నిర్ణయం ద్వారా అయింది. అటువంటి దానికే దిక్కులేదు. ఈరోజు దుగిరాజపట్నం ఈరోజు మీ ప్యాకేజ్ లో లేదే. ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ఈరోజు ప్రభుత్వం భయపడుతోంది, తెలుగుదేశం భయపడుతోంది, తెలుగుదేశం బీజేపీ భయపడుతూ ఉన్నాయి. ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా ఓడిపోతాము అనేటువంటి భయంతోనే వాళ్ళు ఎలక్షన్లు నిర్వహించడం లేదు. రేపు అసెంబ్లీలో అది కూడా ఒక చర్చకు రావాలి. 173, 174 రాజ్యాంగ అధికరణలో ఏవైతే అధికారాలు ఇచ్చినారో 5 సంవత్సరాలకు వస్తారు, ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఏ విధంగా అయితే ఎలక్షన్లు జరుగుతాయో ఆ విధంగా జరిగి తీరాలి. పరోక్షంగా వీళ్ళు వాళ్ళ మనుషుల్ని ఓ సర్పంచ్ని కోర్టుకు పంపడమో. రాష్ట్రంలో చంద్రబాబు రూపంలో రావణాసురుడి పాలన కొనసాగుతోందని నగర ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఆయన మంత్రివర్గం రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని, కరువును కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత నలుగురు ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసుల్లో ఉన్నారనే విషయం తెలియదని అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు మరో మంత్రి నారాయణలు విశాఖను దోచుకు తింటున్నారని ఆరోపించారు. జగన్పై కుట్రపూరితంగా కేసులు పెట్టారన్న విషయం మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైందని అన్నారు. చంద్రబాబుపై 25 కేసులు ఉన్నప్పటికీ వాటన్నిటిపైన స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని, వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. వరకు దేనికి కూడా విచారణ సిద్ధం కాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా నేను ఆయన్ని సవాల్ చేస్తున్నాను. నిజంగా మీరు తప్పు చేయకుంటే మీ కేసుల మీద ఉన్న స్టే ఎత్తేయించి ఆ స్టేల విచారణ కనుక మీరు ముందుకు వస్తే మీరు నిర్దోష దోష అనేది కోర్టులు నిర్ణయిస్తే ఆ రోజు ప్రజలు మీ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత గొప్పోడంటే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తాడు, ఆయన కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తారు, కానీ వాటిని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఈరోజు ఆయన క్యాబినెట్ మీరు చూస్తే తప్పులు చేసిన వాళ్ళకి, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసేవారికి, ఆడవాళ్ళని హింసించే వారికి, ఇలాంటి వారికే క్యాబినెట్ లో అవకాశాన్ని ఇచ్చి ఏ విధంగా ఆ క్యాబినెట్ రావణాసురులతో నిండిపోయిందో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలోనే మరి 29 రాష్ట్రాలలో అందరు మంత్రుల మీద ఒక సర్వే జరిగితే 4 మంత్రుల మీద మరి క్రిమినల్ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయించిన వారిలో 4 తేలితే ఆ 4లో 2 మన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఉండటం మన దురదృష్టకరం. ఒకరేమో దేవినేని ఉమా, ఒకరేమో అచ్చెన్నాయుడు. వారి క్వాలిఫికేషన్ ఇదే. అందుకే వారికి ఏ విధంగా దోచుకోవడానికి అవకాశం ఇచ్చారో మీ అందరూ కూడా
ఊరికి దారి ఉండంటూ తుంగ్లాం గ్రామస్తులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకి వేడి పెంచుతున్నాయి. కుటుంబాలతో సహా రోడ్డెక్కినా బెల్ యాజమాన్యం చెవికెక్కడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినా ఖాతరు చేయడం లేదు. రావణ కాష్టంలో రగులుతోన్న తుంగ్లాం గేటుపై సమస్యపై రిపోర్ట్. ముక్కు ఎక్కడా అని అంటే తల చుట్టూ తిప్పి చూపించారట ఓ ప్రబుద్ధుడు. తుంగ్లాం గ్రామస్తుల పరిస్థితి అలానే తయారైంది. బెల్ టౌన్షిప్ నుంచి కేవలం 5 నిమిషాల్లో హైవేకు చేరుకునే వీలుండగా ఆటోనగర్ చుట్టూ అరగంట తిరిగింది తప్ప తుంగ్లాం గ్రామ ప్రజలు మెయిన్ రోడ్డుకు చేరుకోలేని పరిస్థితి. ఈ గేటు సమస్య రోజు రోజుకి వేడుకుతోంది. ఊరికి దారిమని మహాప్రభు అంటూ గ్రామస్తులు కుటుంబాలతో సహా రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నా బెల్ యాజమాన్యం కనికరించడం లేదు. ఎన్నిసార్లు మొరపెట్టినా చెవివాడి ముందు శంఖం ఊదిన చందంగా తయారైంది. రోజుకో విధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు జనం. మోకాళ్లపై నడుస్తూ కొందరు, అర్ధశిరోముండనం చేయించుకొని మరికొందరు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పోరాటానికి దిగడంతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోయింది. పెద్ద ఎత్తున తుంగ్లాం గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్న బెల్ యాజమాన్యానికి చీమ కుట్టినట్లయినా లేదు. సాక్షాత్ సీఎం చంద్రబాబు ఆదేశించినా ఖాతరు చేయడం లేదంటే యాజమాన్యానికి బలుపు వాపు అర్థం కావటం లేదు. గేటు తెరిచేంత వరకు ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు. కోరుకుంటాం. అంతవరకు రానియకుండా మేనేజ్మెంట్ వారు సద్బుద్ధి ప్రసాదించాలని మా గ్రామం తరఫున ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని వీధిలో లాగి ఇటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి 13 వరకు కూడా మమ్మల్ని ఈ రోడ్డు మీద లాగా పరిస్థితి క్రియేట్ చేయొద్దని, ముందు భవిష్యత్తు క్రియేట్ చేయొద్దని తొందరగా నిర్ణయం తీసుకోమని ఈ ప్రభుత్వం అధికారి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా కాదు చేయకపోతే మరి ఇంక ఎవరు చెప్తే వింటారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధపడుతుంది. విశాఖపట్నం అంతా తిరగడం ఒక ఈజీగా తిరగవచ్చు కానీ బిహెచ్పి గేట్ దగ్గర ఆ టెంపుల్ దగ్గర దిగి తుంగలం రావాలంటే మహా నరకయాతన అనిపించుకుంటాం. ఆ కాలేజీ పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, తర్వాత అదేవిధంగా వృద్ధులు ఏ హాస్పిటల్కి విశాఖపట్నం వెళ్ళినా రాత్రి మీద బిహెచ్పి టెంపుల్ దగ్గర దిగి సిటీ బస్సు దిగి ఇక్కడికి ఈ మార్గం గుండా రావాలంటే వాళ్ళు పడే కష్టాలు మీడియా వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము అబద్ధం చెప్పడం లేదు. ఎంత నరక యాతన బ్యాంకు ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అన్నారు. ఏయుఐవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం జోన్ కాన్ఫరెన్స్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ కేశవరావు ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా భారీ ఎత్తున సన్మానించారు. ఈ సదస్సును యూనియన్ జనరల్ సెక్రటరీ టి రవీంద్రనాథ్ ప్రారంభించగా సర్కిల్ జనరల్ మేనేజర్ జిఎస్వి కృష్ణారావు, అసిస్టెంట్ జిఎం బసంత్ కుమార్ తరై తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నెల 28వ తేదీన బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్కు కేశవరావు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ రాజు, జనరల్ సెక్రటరీ రవికుమార్, రిసెప్షన్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నన్ను రిటైర్మెంట్ సందర్భంగా ఈ ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఒక క్లర్క్ గా రిటైర్ అయిన ఫీలింగ్ లేదు నాకు. ఎందుకంటే కొంతమంది వచ్చి నన్ను అభిమానంగా ఈరోజు గౌరవించి చాలా హాయిగా ఉంది. ఈ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ కూడా ఇంత స్థాయిలో జరగదు ఈ సన్మానం. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఫ్యూచర్ లో అంటే ఆర్గనైజేషన్ నా సర్వీసెస్ ఇస్తాను, అలాగే సోషల్ యాక్టివిటీస్ చేస్తాను. అంటే వేరే బ్యాంకింగ్ రంగంలో రాను. ఏమైనా నవ్వుకొని సహకరించి అందరూ ఒక ఇబ్బందులు లేకుండా మేనేజ్మెంట్తో కానీ కాంగ్రెస్తో కానీ అందరితోనూ సమన్వయంగా పాటించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏనాడు చిరునవ్వుతో ఉండి చాలా చక్కనైన సర్వీస్ మాకు ఇచ్చి చాలా మాకు అన్ని విధాలుగా ఏ పలానా ఇబ్బంది ఉందంటే దానికి ఏదో ఒక పొల్యూషన్ చెప్పి రకరకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా మాకు చాలా బాగా చూసినందుకు నాకు ఆనందంగా ఉంది. ఆ రిటైర్మెంట్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధాకరంగా ఉంది. డిప్యూటీ జనరల్ సెక్రటరీగా తన పదవులు చేసి ఎంతో సునాయాసంగా యూనియన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెంబర్లకి మేలు చేసేటట్లుగా ఆయన పరిష్కరించినటువంటి తీరు అత్యద్భుతంగా ఉంది. ఈరోజు ఆయన రిటైర్ అవుతున్నందుకు మాకు చాలా బాధగాను ఎంతో విచారంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తిని మా బ్యాంకు కోల్పోతుంది. కానీ ఆయన తాలూకా సర్వీసెస్ ఎప్పుడు కూడా బ్యాంకుకి అందజేయాలని ఆయన ఆరోగ్యం
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సరోజిని అన్నారు. దోమలపై దండయాత్ర పేరిట ఏవిఎన్ కళాశాల సమీపంలోని కాకర వీధిలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంచకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమలు వృద్ధి చెందితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యుని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా విభాగం అధికారి కేవీఎస్ ప్రసాద్, జీవీఎంసీ బయాలజిస్ట్ వైమణి తదితరులు పాల్గొన్నారు. అలా చేయకోకుండా ప్రతి వారము ఫ్రైడే అనే నినాదంతో మనం ఎప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. అలాగే వారంలో ఒక రోజు ఇంట్లో ఉన్న నీటి నిల్వలను కాపులను బీసీలో చేర్చాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కాపు సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంకు వెంకటేశ్వరరావు, బల్లిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాపులు చీలిక తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని తోటరాజు ఆరోపించారు. తాము రిజర్వేషన్లు అడక్కపోయినా చంద్రబాబు ప్రకటించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు మాయలు కాపులెవరూ పడరని స్పష్టం చేశారు. బీసీ స్టేటస్ ఇచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రావాలంటే మన పిల్లలు అభివృద్ధి చెందాలి, మంచి చదువులు చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు బీసీల్లో చేరితే వాళ్ళు మంచి చదువులు చదువుకోవచ్చని ఒక ఆశతో వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము వేడుకునేది ఏంటంటే, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటల్ని మీరు ఈరోజు మీ మాట మీద నుంచుని కాపులను బీసీల్లో చేరుస్తా అనే అంశాన్ని మీరు దాని మీద దృష్టి సాధించండి తప్ప మా కాపుల్లో చీలిక తెచ్చే కార్యక్రమం, మా కాపుల్ని విడగొట్టే కార్యక్రమం మీరు తక్షణమే మానుకోవాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కాపులంతా ఏకమై ఒక్కరోజు నిరాహార దీక్ష జరుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమంటున్నాం తప్పించి మేమేం కొత్తగా కోరట్లేదు. అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులకి అన్యాయం ఏ ప్రభుత్వం చేసినా కూడా ఆ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఇది సత్యం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏ ప్రభుత్వం అయితే మాకు అనుకూలంగా ఉంటుందో ఆ ప్రభుత్వమే వస్తుంది. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని అఖిల భారత అధికారుల కాన్ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కె అశోక్రావు డిమాండ్ చేశారు. ఉక్కు గురజాల కళాక్షేత్రంలో విశాఖ ఉక్కును రక్షించండి అనే అంశంపై సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక, మానవ వనరులు, మౌలిక వసతుల పరంగా విశాఖ ఉక్కు ప్రగతి సాధిస్తున్నా సొంత గనులు లేకపోవడం విచారకరమని అన్నారు. సమస్యను అధిగమించేందుకు ఐరన్ ఓర్, కోక్ లింకేజీలు ఉండాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత గనుల కేటాయింపుతోనే ఉక్కు ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పర్సనల్ డైరెక్టర్ కిషోర్ చంద్రదాస్, సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. మాధవదారులోని మాధవస్వామి ఆలయానికి ప్రముఖ వ్యాపారి సనపల సత్యనారాయణ 16 లక్షల విలువ చేసే గంధపు టేకు చెక్కలతో తయారు చేసిన రథాన్ని బహుకరించారు. గత కొన్నేళ్లుగా స్వామివారిని పల్లకిపై ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఇక మీదట రథంపై ఊరేగించడానికి తాను ఈ రథాన్ని బహుకరించాలని సనపల సత్యనారాయణ తెలిపారు. చెన్నైలో ప్రత్యేకంగా గంధపు టేకు చెక్కలతో తయారు చేసినట్లు తెలిపారు. అయితే సింహాచల దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయంలో ఈ రథానికి రక్షణగా గదిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఒక పెళ్లిళ్ళు చేసుకోవటానికైనా మంచి ఈ రోజుల్లో పెళ్లి చేయడం కంటే ఆ కళ్యాణ మండపాన్ని ఎన్నుకోవడానికి దానికి వ్యయ ప్రయాసాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పేద సాదా ఇక్కడ 4 పెళ్లిళ్ళు చేసుకోవడం సరిపడ్డ స్థలాన్ని తయారు చేద్దామని నా మనసులో ఉండేది. చుట్టూరు రిటైనింగ్ వాల్ కట్టి అది ఈఓ గారు 4 ఈఓలు మారారు, 5 ఈఓలు మారారు. కానీ వాళ్ళు ఎటువంటి నేను పెట్టే అర్జీ పత్రం మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్యన రీసెంట్గా ఇప్పుడు ఈ రామచంద్రరావు గారు ఈఓ గారు ఉన్నప్పుడు ఒక పత్రాన్ని అతను తీసుకెళ్లి సమర్పించాను. ఇలా రథాన్ని నేను తయారు చేయించాను. ఈ దేవుడికి రథోత్సవం నాడు ఈ దేవుడిని ఊరేగింపుగా ఊరు తిరిగేది కోసం ఇక్కడ ఇచ్చాను. దీనికి ఒక షెల్టర్ కట్టాలి, 20 అడుగులు ఎత్తు షెల్టర్ కట్టాలి. అది పెర్మిషన్ ఇవ్వండి. ఈ కొండ కట్ చేయడానికి పెర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ
మాఘ స్నానాలు అప్పుడు వేల కొద్ది భక్తులు వస్తున్నారు. ఒకే కాలువ ఉంటుంది. ఆ దారిలో మాధవ దారి అంటారు దాన్ని. ఆ దారిలో ఈ వేల మంది స్నానాలు చేయడం కష్టం అవుతుంది. ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి దాని నుండి ఒక 20-30 ట్యాప్లు పెడదామనే ఆలోచన ఉంది. దానికి పెర్మిషన్ ఇప్పించండి అని అడగడం జరిగింది. అతను త్వరలోనే నేను దాని గురించి పై వాళ్ళతో విచారించి నేనేదో ఆర్డర్స్ పాస్ చేస్తానని చెప్పడం జరిగింది. ఒక మంచి సంఘ సంస్కృతిని విశాఖ కోల్పోయిందని ప్రేమ సమాజం అధ్యక్షుడు రామబ్రహ్మం అన్నారు. ప్రేమ సమాజంలో మట్టపల్లి చలమయ్య సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమాజం నేను ప్రేమ సమాజం ఇస్తాను. మిగతా వాళ్ళకి నేర్చుకునేవాళ్ళం. నేను ఆయన లేకపోతే నేను ప్రెసిడెంట్ అయ్యేవాడిని కాదు. ఆయనే ఫోన్ చేస్తే తప్పకుండా రావాలి అన్న. అటువంటి ఐక్యతకు కేరళీయులు నిదర్శనంగా కనిపిస్తారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కితాబిచ్చారు. గాజువాక కేరళీ ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నో కుటుంబాలు గాజువాకలో శ్రీనివాసం ఏర్పరచుకొని కేరళీ ఆర్ట్స్ క్లబ్ ద్వారా సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. క్లబ్కు సొంత స్థలం కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు చంద్రశేఖర్ నాయర్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో సుమారు గడిచిన కాలుష్యరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని కోరుతూ వాయిస్ ఆఫ్ గాజువాక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అక్కడికి వచ్చిన జెడ్సీ బీవీ రమణకు వినతి పత్రం అందజేశారు. గాజువాక పట్టణంలో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోందని, నివారణకు చర్యలు చేపట్టాలని నిరసనకారులు ఆయనకి విన్నవించారు. ఈ సందర్భంగా జెడ్సీ మాట్లాడుతూ కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారు ఈరోజు చాలా మంచి కార్యక్రమాలని వాళ్ళు చేస్తున్నారు. మా ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా ఉంటున్నారు. దాదాపుగా ఒక 40-50 స్థానికమై ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఏకమయ్యారు. వారికి ఈ సమయంలో వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఉత్తరాంధ్ర వాణిని శాసనమండలిలో వినిపించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల ఆదిరాజును గెలిపించాలని గాజువాక కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి రాజశేఖర్ పట్టభద్రులను కోరారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నడుపూర్లో జరిగింది. అధికార టీడీపీ, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిని అన్ని వర్గాలు బలపరుస్తున్నాయని, పార్టీ శ్రేణులు మరింత ప్రచారం చేసి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి రెండోసారి మరి బరిలోకి దిగడం జరిగింది. అయితే గతసారి మనం పోటీ చేసినప్పుడు అధికారంలో ఉన్నాం. మరి ఈ రోజు మనం పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిస్థితి ఇందాక పెద్దలందరూ కూడా చెప్పుకున్నారు. ఈ ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఇక్కడ ఆదిరాజు అనేటువంటి వాడు ఒక నిమిత్త మాత్రుడు అంతే. ఎవరో ఒకరు పోటీ చేయాలి కాబట్టి పోటీ చేసినటువంటి అభ్యర్థి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికని చేతుల్లోకి తీసుకున్న రోజునే మన ఎన్నిక గెలవడం. రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 27 గాలి వేగం ఉదయం 18 నుండి 22 కిలోమీటర్లు, సాయంత్రం 14 నుండి 16 కిలోమీటర్లు, రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం వాయవ్య దిశగా, సాయంత్రం ఈశాన్య దిశగా, రాత్రి ఆగ్నేయ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ఫిబ్రవరి 28 గాలి వేగం ఉదయం సాయంత్రం 8 నుండి 10 కిలోమీటర్లు, రాత్రి 14 నుండి 16 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం ఈశాన్య దిశగా, రాత్రి తూర్పు దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు
ఉదయం సాయంత్రం 4 నుండి 5 అడుగులు, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఆక్వా రైతు సోదరులకు నమస్కారాలు. మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు సలహాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఆక్వా రైతుకు అవసరమైన సమాచారం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని అనుసరించి రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి విడతగా 25,000 మంది ఆక్వా రైతులకు మొబైల్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు సలహాలు అందించుటకు కార్యక్రమం రూపొందించడం జరిగింది. వనామి రొయ్యల సాగు అధికంగా ఉన్నప్పటికీ వ్యాధుల నియంత్రణ నివారణ కొరకు ఏదైనా మరియు ప్రామాణిక పద్ధతిలో యాజమాన్య చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. నాణ్యమైన రొయ్యల ఉత్పత్తులు చేయుటకు తద్వారా రాష్ట్ర మరియు దేశ స్థూల ఆదాయాన్ని పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ దిశగా ఆక్వా రైతులకు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల్లో మెలకువలను ఆక్వా నిపుణుల ద్వారా సంక్షిప్త సూచనలను అందిస్తూ మన రాష్ట్రంలో అంతర్జాతీయ ఆక్వా హబ్బుగా రూపొందించాలని మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలను సాకారం చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాలను సంయుక్తంగా రూపొందించిన రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇట్లో మీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. ఓడిపోతామన్న భయం చంద్రబాబులో గూడు కట్టుకుందన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని బాబు దోపిడీని నిలదీస్తా, అవినీతి మంత్రులను తక్షణం బర్తరఫ్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే రోజా డిమాండ్. బెల్గేట్ తెరిపించడం కోసం అరగుండు గీయించుకున్న తుంగ్లాం గ్రామస్తులు, అర్ధశిరో ముండనంతో వినూత్న నిరసన. ఈ నెల 28న బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి, జాతీయ సదస్సులో ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ నేతల పిలుపు. న్యూస్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.